అండ్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ డీప్ స్టేట్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అనే విషయంలో చాలా అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ షార్ప్ లాంటి వాడు 198 విధానాల్లో ఎలా మనము ప్రభుత్వాన్ని దించవచ్చు అని, ఒక నాన్ వైలెంట్ మూవ్మెంట్స్లో ఎలా చేయొచ్చు అని చెప్పి పుస్తకాలే ఉన్నాయి. నిజానికి దీని మీద పెద్ద స్టడీ జరిగింది. ఆ స్టడీని ఇంప్లిమెంట్ చేయడానికి అనేక దేశాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. మనం ఈవెన్ బంగ్లాదేశ్, నేపాల్ లాంటి సిచ్యువేషన్స్ని మనం కళ్ళారా ఈ మధ్య కాలంలోనే చూసాం. బట్ ఇప్పుడు భారతదేశంలో రాబోయే రోజుల్లో అంటే అభిజిత్ దిప్కే ఇందాక చాడా గారు అన్నట్టు కానీ, లేకపోతే ఈవెన్ మన సురేష్ గారు కూడా చెప్పారు, ఈ పర్టికులర్ రిసిగ్నేషన్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే అభిజిత్ దిప్కే మాట్లాడింది చూస్తే మేము బొద్దింకలు అంటే ఆయన అన్నమాట చెప్తున్నాను స్పష్టంగా, బొద్దింకలు ఊరికే రావు, వస్తే పోవు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర నుంచి మేము పోవాలంటే ఇంకో డిమాండ్ కూడా తీసుకొస్తున్నాము. ఏది ఆయన చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ 4 డిమాండ్లు పూర్తి చేశారు. నెంబర్ 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. 2, నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలి. 3, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. 4, విద్యార్థులపై కేసుల్ని తీసేయాలి. ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నిటినీ ఒప్పుకున్నారు. ఇంకో డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ నుంచి వేదిక నుంచి జంతర్ మంతర్ నుంచి చేసిన డిమాండ్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేశాడుగా ధర్మేంద్ర ప్రధాన్, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏసీపీ డీసీపీలు పేర్లేవో చదివాడు, ఒక 3 ఉన్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ మొన్న దాడి చేశారు అని అంటున్నారో వాళ్ళని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది ఇంకో డిమాండ్ కూడా అక్కడి నుంచే ఇచ్చాడు. సరే, అదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏదో చర్చ జరుగుతోంది, దాంట్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. బట్ ఎస్, ఇది ఇక్కడ మీరేమంటారు? ఇప్పుడు అంటే ఇది కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే, ఇప్పుడు ఆ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రేపు పార్లమెంట్ సెషన్ జరుగుతాయి, జంతర్ మంతర్ ఖాళీ కావాలి. జంతర్ మంతర్ ఖాళీ అవుతుందా లేదా? బొద్దింకలకు పెస్ట్ కొట్టనట్ట? నిజంగానే బొద్దింకలకు ఇల్లును వదిలేసాము మనం? అసలు బొద్దింకలు అన్నటువంటి అంశం అసలు లేనే లేదు. వాళ్ళకి క్యాడర్ లేదు, పార్టీ లేదు, సంస్థ లేదు, వ్యవస్థ లేదు, వాళ్ళకి ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు. ఈ రోజు మనకు కనిపిస్తున్న వ్యక్తులందరూ కూడాను ఈ 4 పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత మనకు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్. ఈ 4 పార్టీలకు సంబంధించిన కేడర్ మాత్రమే మనం అక్కడ చూస్తున్నాం, మనం గ్రౌండ్ లెవెల్లో, ఇంకెవరు కాదు. కాబట్టి దిక్కే ఏమనకపోయినా దాన్ని మనం పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడు కూడాను ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా నష్టపోయాము అన్నటువంటి అభిప్రాయం కలగడం అనేది సహజమే. కానీ దీర్ఘకాలీనంగా చూస్తే గనక ఈ రోజు కన్నయ్య కుమార్ ఎక్కడున్నాడు? కన్నయ్య కుమార్ ఉప్పెనలో వచ్చాడు అప్పట్లో. ఈరోజు ఎక్కడున్నాడు అతను? హార్దిక్ పటేల్ ఎక్కడున్నాడు? అప్పట్లో మనం పట్టిదార్ అజిటేషన్ అసలు మొత్తం గుజరాత్ ప్రభుత్వాన్ని గడగడ వణికించాడు అప్పట్లో. బీజేపీ గెలవనటువంటి పరిస్థితి. వాళ్ళ చరిత్రలో 99 పడిపోయినటువంటి చరిత్ర మనం చూసాం మనం. కాబట్టి అటువంటి హార్దిక్ పటేల్ ఈరోజు ఎక్కడున్నాడు? మనకు రాకేష్ టికైట్ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ గతంలో అసలు ఇంకా అయిపోయింది, వీళ్ళే రాజ్యం వెళ్ళబోతున్నారని చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఎక్కడున్నాడు? తన సొంత సీటే ఓడిపోయాడు అతను. కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా ఒక ఎక్స్ట్రీమ్ దృష్టిలో చూడవలసిన అవసరం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయం ఎలా వచ్చింది బీజేపీకి? కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి ఒక సైలెంట్ రెవల్యూషన్ అందామా, అది ఉన్నది. ఈ రోజు ఒక జంతర్ మంతర్ లో ఒక కెమెరా ముందర ఉన్నటువంటి కొన్ని 1000-2000 మందో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దేశాన్ని డిఫైన్ చేయవు కదా. ఈ మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పార్టీల ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మనం ఇవి చూస్తున్నాం. కేరళలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మనకు కర్ణాటక కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో. కాబట్టి ఈ అంశాన్ని మనం ఒక ఎక్స్ట్రీమ్ గా చూడవలసిన అవసరం లేదు. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర ఈ డ్రామాలు నడుస్తాయి. ఆ పార్లమెంట్ సెషన్ అయిపోగానే దీని గురించి మర్చిపోతారు. గతంలో పెగాసిస్, ఈరోజు ఏమైనా ఎవరైనా మాట్లాడుతున్నారా పెగాసిస్ గురించి? తర్వాత మనకు ఇతరత్ర అంశాలు చాలా తీసుకొచ్చారు. అప్పట్లో మనకు మణిపూర్ అల్లర్ల గురించి తీసుకొచ్చారు. ఈరోజు మణిపూర్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అక్కడ ఏమైనా శాంతి వచ్చిందా? ఇప్పటికి కూడా అక్కడ చావులు ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయి, అక్కడ కూడా జరుగుతుంది. దాని గురించి ఎవరు మాట్లాడేటందుకు? బీసీల గురించి మాట్లాడాడు. మీ దగ్గర బీసీలు ఎవరు లేరు అని చెప్పి రాహుల్ గాంధీ ఒకసారి లేవనెత్తాడు. ఈ రోజు బీసీలు ఎందుకు మర్చిపోయాడు అతను? రఫైల్ గురించి, కుంభకోణం గురించి మాట్లాడాడు. ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటికి ఆ క్షణానికి ఏదో విధంగా స్తంభింపజేసి న్యూస్ హెడ్లైన్స్ రావాలన్నది మాత్రమే వాళ్ళ ఒక ప్లాన్ తప్పితే అంతకు మించి ఏమీ లేదు. ఈ నీట్ పేపర్లు లీక్ అయిన రోజు కాంగ్రెస్ ఎక్కడుంది? వాళ్ళు ఎందుకు అజిటేషన్ చేయలేదు? పోనీ రీఎగ్జామినేషన్ జరిగినప్పుడైనా చేశారా? రిజల్ట్స్ వచ్చినప్పుడు చేశారా? ఎప్పుడు చేశారు? ఈ గత 2 నెలల్లో వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ కనిపించలేదు.
వీళ్ళేదో సిజేపీ పేరిట వాళ్ళు వచ్చి ముందర కూర్చున్నారు. వాళ్ళకి ఎటువంటి సమర్థన ఉందో చూసాం. మనకు దేశ విద్రోహ శక్తులు ఎందుకు పనికి మాలిన వాడు 10 మంది వచ్చారు తప్పితే వాళ్ళకి ఎక్కడ సమర్థన లేదు. అక్కడ జంతర్ మంతర్లో మెజారిటీ అందరూ కూడా యూట్యూబర్లే ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ కేడర్ లేదు, ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఇదంతా పొలిటికల్ యాక్టివిస్టులు తప్ప ఇంకెవరు కారు. పొలిటికల్ యాక్టివిస్టులకు కూడా వాళ్ళకి ఒక బ్యాండ్విడ్త్ ఉంటుంది, ఒక వాళ్ళని ఎలా చల్లపరచాలో తెలుస్తుంది. అది ప్రభుత్వం చేస్తోంది. కానీ ఒక దీర్ఘకాలీనంగా చూస్తే కనుక ఇందాక మనం అందరూ ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ అయింది కాబట్టి ఇది ఎంతవరకు పెడుతుంది అనేది ఒక పెద్ద ప్రమాదం. ఈ ప్రభుత్వంలో ఆ శక్తి కూడా ఉంది. తలుచుకుంటే కఠినంగా వ్యవహరించవచ్చు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ 370 అప్పుడు ఎలా చేశారు, మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేశారు వాళ్ళు. తలుచుకుంటే వాళ్ళు చేయొచ్చు. అలాగే చాలా చట్టాలు వీళ్ళు ఏవైతే సవరించుకున్నారో సవరణలు చేశారో, ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ నోట్బందీ కూడా తీసుకుందాం, తలుచుకుంటే వీళ్ళు చాలా చేయొచ్చు. కానీ ఎందుకు ఈ విషయంలో వాళ్ళు సాఫ్ట్ అప్రోచ్ తీసుకున్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మనం అందరి ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్ స్టాండ్ తీసుకోకుండా ఉండవలసింది మనం కోరుకుంటున్నాం. కానీ ఇందాక చాడావారు చెప్పినట్టు కూడా బహుశా వాళ్ళకి ఏ రిపోర్ట్స్ ఉన్నాయో మనకు లేని రిపోర్ట్స్ ఏమైనా ఉండిండొచ్చు. ఈ డీప్ స్టేట్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈరోజు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ఏదో విధంగా తల వంచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకు మనం వాళ్ళ ట్రేడ్ డిమాండ్లని గొంతెమ్మ కోరికలు మనం యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి అది ఒక అంశం ఉన్నది. అలాగే చైనా ఈరోజు సడన్ గా కమ్యూనిస్ట్ పార్టీని వీళ్ళందరినీ ఎందుకు వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారంటే కనుక మనకు ఇది నికోబార్ ప్రాజెక్ట్ మనం పెట్టుకుంటున్నాం. నికోబార్ ప్రాజెక్ట్ వాళ్ళకి హార్మోజ్ జలసంధి లాంటి ఒక పెద్ద థ్రెట్ వాళ్ళకి. కాబట్టి అర్జెంట్ గా వాళ్ళు స్పందిస్తుండొచ్చు. ఎన్నో అంశాలు ఉంటాయి దీంట్లో, ఎన్నో శక్తులు దీని వెనకాల ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దానికి బహుశా ఈ చిన్న ఒక టాక్టికల్ విత్డ్రావల్ చేసి పెద్ద విజయం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని అనుకోని ఉండొచ్చు వాళ్ళు. కానీ మనం అందరం సురేష్ గారు చెప్పింది కావచ్చు, నేను గారు చెప్పింది కావచ్చు, చాడా గారు చెప్పింది కావచ్చు, మనం అందరం ఏం చెప్తున్నాము, బహుశా ఇది ఇలా చేసి ఉండకూడదు అన్నటువంటిది ఒక మనకు అందరికి అభిప్రాయం ఉన్నది. మనం 2 అంశాలు ఒప్పుకున్నామంటే ఇంకో 2 అంశాలు ఒప్పుకోమని అంటారు. దిప్కే ఎవరు పట్టించుకోరు. దిప్కే కూడా వీళ్ళలాగానే మనకు హార్దిక్ పటేల్, మనకు కన్యాకుమారి లాగానే కనుమరుగు అయిపోతాడు కొద్ది రోజుల్లోనే. దిప్కే పైకి వచ్చాడంటే కానీ రాహుల్ గాంధీ తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే దిప్కే పాపులర్ అయితే కానీ రాహుల్ గాంధీ యొక్క శక్తి క్షీణిస్తుంది. కాబట్టి దిప్కేని బయటకు రానివ్వరు. దిప్కేని కూడా అలాగే కంప్లీట్ గా పక్కన సైడ్ లైన్ చేస్తారు. అసలు ఫస్ట్ అతనికి బుర్ర లేదు, శక్తి లేదు, ఏమీ లేదు, అతనికి ఆలోచన దృక్పథం లేదు, ఏమీ లేదు. కాబట్టి అతని నాట్ ఎట్ ఆల్ ఆ ఫ్యాక్టర్, పక్క వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఇండి గఠబంధన్ ఎప్పుడైతే విడిపోతుందో దాని యొక్క పర్యవసానంగా ఇటువంటి వైలెన్స్ అనేది ఒక న్యాచురల్ నార్మల్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మేజర్ గా నేను చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే కనుక మౌలికమైనటువంటి సంస్కరణలు ప్రభుత్వం తీసుకురాలేదు. 12 సంవత్సరాల్లో పెద్ద సంస్కరణలు ఏం తీసుకొచ్చారు? పెద్ద ప్రశ్న ఇది. ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి, నీటికి సంబంధించి, మనకు ఎడ్యుకేషన్ సంబంధించి చాలా స్టెప్స్ ఈ రోజు అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఇంతకాలం ఎందుకు చేయలేదు వాళ్ళు? 12 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదు వాళ్ళు? ఈ రోజు ఒక మాఫియా ఏదైతే మనకు ఉన్నదో, ఎస్పెషల్లీ మనకు రాజస్థాన్, కోటా, జైపూర్ ఇటువంటి ప్రాంతాల్లో, ఇందోర్ ఈ ప్రాంతాల్లో అంతా మాఫియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లీక్ చేయడం వల్ల వాళ్ళకి లాభపడేటువంటి కూటమి చాలా ఉన్నాయి. ఖాన్సార్, పట్నా ఆ కేసు కూడా బయటకు వచ్చింది, మనం చూసాం ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఇంతకాలం ఎందుకు అపేక్షించాము? పోలీస్ రిఫార్మ్స్ వచ్చినాయా మనకు? ఎప్పుడో 1857 సమరం తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన పోలీస్ చట్టాలు ఈ రోజు దాకా మనం అవే ముందుకు వాడుకుంటున్నాం. ఎందుకు సవరణలు తీసుకురాలి? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చామా? ఈ రోజు కూడా మనకు డిస్ట్రిక్ట్ లో అన్నిటికంటే సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ని కలెక్టర్ అని పిలుస్తున్నాం. అతను ఏం కలెక్ట్ చేస్తున్నాడు? కలెక్టర్ ఎందుకు? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎందుకు అనట్లేదు మనం? ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చామా మనం? ఇప్పుడు కూడా మనకు నకిలీ ఓట్లు బాగానే వెళ్తున్నాయి కదా. ఈ రోజు SIR ఈసీ చేస్తోంది. చేసినంత మాత్రాన బయోమెట్రిక్ లేకపోతే ఇతరత్ర దీన్ని వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేయకుండా మనం ఏమైనా పారదర్శకంగా చేయగలుగుతున్నామా? కోట్లాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఓటర్లు ఓటు వేయకుండా ఉన్నారు. ప్రవాసీ భారతీయులు ఓటు వేయకుండా ఉన్నారు. ఓటు కోసం ఒక రోజు కోసం వచ్చి పోలేరు కదా. సంస్కరణలు ఎందుకు చేసుకోలేదు మనం? సో ఏ అంశాలను చూసినా కానీ సంస్కరణలు ఇంకా మనం చేయవలసి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు చాలా ఉన్నాయి, ఎలక్టోరల్ సంస్కరణలు ఉన్నాయి, పోలీస్ సంస్కరణలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సంస్కరణలు ఉన్నాయి. కాబట్టి చాలా అంశాల్లో మనం చేయలేదు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న సిస్టమ్ లో ఎఫిషియన్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇంతవరకు ఏ సిస్టమ్ నడుస్తుందో దానికి పెద్ద మార్పులు తీసుకొస్తే ఇటువంటి అపోజిషన్ వస్తుందని ఉన్న దాంట్లోనే పారదర్శకంగా
కంట్రోల్ మనకు కరప్షన్ కంట్రోల్ చేస్తూ దాంట్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అది సరిపోదు. దీర్ఘకాలీనంగా చూస్తే ఈ సంస్కరణలు తప్పవు మన దేశానికి. సంస్కరణలు వచ్చి తీరా. సంస్కరణలు చేయనంత వరకు ఈ సమస్యలు ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సంస్కరణలు తీసుకొస్తుందని మనం భావిద్దాము. కానీ ఒక మేజర్ సెట్ బ్యాక్ అనేది మాత్రం భారత ప్రభుత్వం ఫేస్ చేసింది. ఈ ఈ ఈ సమస్య ఇక్కడతో సమస్య పరిష్కారం ఉంటుందని నేను అనుకోను. నేను డిప్కే ఇస్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం ఫర్ మీ. అతను ఏం డిమాండ్లు పెట్టినా కానీ భారత ప్రభుత్వం అతన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ రాహుల్ గాంధీ లాంటి శక్తి ఏదైతే ఉందో, డీప్ స్టేట్ యొక్క అసెట్ రాహుల్ గాంధీ, మనం ఎప్పుడూ చర్చించుకుంటుంటాము. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి మనకు కేజ్రీవాల్, ప్లాన్ సి మనకు సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు. కాబట్టి ఈ శక్తులకు కంటిన్యూస్ గా ఎవరో సపోర్ట్ బయట నుంచి వస్తూనే ఉంటుంది, ఫండింగ్ ఉంటుంది. ఆ దృష్ట్యా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మళ్ళీ ఇంకొక శక్తి ఈ రాకుండా మనం చేయాలి. చాలా నాయకచక్యంతో మన కేజ్రీవాల్ ని ఆ లిక్కర్ కుంభకోణంలో పెట్టి అతను కంప్లీట్ గా, అలాగే మనకు శీష్ మహల్ కేసులో కంప్లీట్ గా సైడ్ ట్రాక్ అయిపోయాడు. రాహుల్ గాంధీ మళ్ళీ ఈ రోజు ఫ్రంట్ స్టేజ్ వస్తున్నాడు. కాబట్టి నా దృష్టిలో అసలు రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. ఏ దృష్టిలో? మనకు రెడ్ లైన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి నివాసం దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదు. అది హై సెక్యూరిటీ జోన్. రేపు అక్కడ టెర్రరిస్టులు వచ్చి కనుక ఇదే ధర్నా పేరిట ప్రధానమంత్రి